హాయ్ అండి. వెల్కమ్ ద శాండ్రీ టాక్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అయితే ఈరోజు ఏంటంటే మన ఛానల్లో పప్పు దినుసులని, చింతపండుని, కారాన్ని, మన ఇంట్లో ఉన్న పప్పులని, దినుసులని ఏ విధంగా మనకి ఇంట్లో పురుగు పట్టకుండా విధంగా చూద్దాం. ఈరోజు ఏంటంటే మనకి కొన్నిసార్లు మనం మర్చిపోతూ ఉంటాం కదా. మనం స్టోర్ అయ్యే వస్తువులు ఏంటంటే మనకి అసలు అవి మర్చిపోతాం కాబట్టి ఒక్కొక్కసారి పురుగు పడితే అంత ఎట్లనో అయిపోతాయి. లోపల 1 ఇయర్ మాత్రం స్టోర్ ఉండేటివి మాత్రం గ్యారంటీగా ఇలా చేయడం వల్ల మాత్రం మన ఇంట్లో ఉండే స్టోరేజ్ ఐటమ్స్ అయితే చాలా నిల్వగా ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ కారం ఉంది కదా, మనమైతే సమ్మర్లో అయితే సంవత్సరానికి సరిపడా కారం అయితే పట్టించుకుంటూ ఉంటాం. ఒక చిన్న గిన్నె అయితే తీసేసుకోవాలి. ఏంటంటే గాలి పోకుండా, అందులోకి పురుగులు పోకుండా ఒక చిన్న గిన్నె తీసుకుని దాన్ని అయితే ఇలా అనుకోవాలి. మా గిన్నెతో అయితే మొత్తం ఇట్లా ఒత్తాలి. ఒత్తిన తర్వాత ఏంటంటే ఆ గిన్నె పక్కన పెట్టేసుకొని ఒక చిన్న క్లాత్ తీసేసుకోవాలి. మనకేంటంటే ఇంగ్రీడియంట్స్ ఇందాక చెప్పడం మర్చిపోయాను. మనకు కావాల్సినవి ఏం లేవండి. మన బగారా ఆకు, మిరపకాయలు, ఎండుమిర్చి, లవంగాలు, మిరియాలు ఇవి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇవి అవైలబుల్గా ఉన్నాయి, అందుకనేసి నేనైతే ఘాటు కోసం ఇవి వాడతాను. ఈ ఘాటు పెట్టడం వల్ల ఏంటంటే మనకి మన వస్తువులు పురుగు పట్టకుండా ఉంటాయి అన్నమాట. మనకి పురుగు పడితే ఏంటంటే అసలు వాటిని ఏరుకోవడం అవన్నీ చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. అదే మనం ముందు స్టోర్ చేసుకున్నప్పుడు ఇవన్నీ ఎలా పెట్టేసామనుకోండి పురుగు పట్టకుండా ఉంటాయి. ఒక క్లాత్ తీసేసుకొని లవంగాలు అయితే ఒక 5 6 తీసేసుకొని ఒక క్లాత్లో తీసుకొని ఒక ముడైతే వేసేసుకోవాలి. అలా ముడి వేసేసుకొని మనం ఇందాక టిఫిన్ గిన్నెతోటి ఇలా కారపొడిని మంచిగా అనుకున్నాం కదా, అందులో అయితే ఇందులో కారపొడిలో ఆ క్లాత్ అయితే అలా పెట్టుకోవాలి. తర్వాత బగారా ఆకు ఉంటుంది కదా, బిర్యానీ ఆకు అని కూడా అంటారు. ఈ ఆకునైతే ఇందులో వేసుకోవాలి. ఈ ఘాటు వలన ఏంటంటే ఇవి మనం ఎప్పుడైనా కారం తీసుకున్నప్పుడు ఇవి పక్కన పెట్టేసి వేరే గిన్నెలో వేసుకున్నప్పుడు మళ్ళీ దాన్ని పక్కగానే ఇలా అనుకోవాలి. మనం కార్ని మంచిగా ఫస్ట్ ఏంటంటే కవర్ కూడా మంచి మందంగా ఉన్న పాలిథిన్ సంచి లాంటిది కాకుండా కవర్ లాంటివి తీసుకుంటే బెస్ట్ అండి. మనకి కాటన్ కాకుండా కవరే తీసుకోవాలి. కాటన్లో అయితే పురుగులు ఇంకెక్కువ పడతాయి. ఆ కవర్లో కట్టుకొని కారాన్ని అయితే ఒక కవర్లో పెట్టుకొని మంచిగా ముడి వేసుకొని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే కారం 1 ఇయర్ వరకు ఏం పురుగు రాకుండా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనం దోశలకి, ఇడ్లీలోకి, వడలోకి వాడుకుంటాం కదా మినపప్పు, మినపగుండ్లు. ఈ మినపగుండ్లు కూడా ఒక్కొక్కసారి మనం చూడకుండా మర్చిపోతాం కదా. ఈ పురుగు ఇంకా పొట్టు ఉంటుంది. అసలు అది అయితే ఏరడం అయితే చాలా కష్టంగా ఉంటుంది. మనం డైలీ వాడతాం, కాకపోతే ఎప్పుడైనా చూడకపోతే అట్లా ఖరాబ్ అవుతాయి కదా అనేసి. ఇదేంటంటే ఆవ నూనె తీసుకొని మినప్పప్పు మీద ఒక టేబుల్ స్పూన్ అయినా, ఒక ½ టేబుల్ స్పూన్ అయినా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఇందులో చీమలు కూడా పట్టవండి. ఈ మినప్పప్పులో మనకి చీమలు పడుతూ ఉంటాయి పప్పులకి కొన్ని సీజన్లో. ఆ సీజన్లో మనం ఏం చేస్తాం, ఇంకా చీమలు అది బలపం అది ఇది రాయడం అని పెడతా ఉంటాం. ఈ ఆవ నూనె రాసి పెట్టుకోవడం వల్ల చీమలు ఎక్కవు. అండ్ ఏంటంటే పురుగు పట్టదు, మంచి ఫ్రెష్గా ఉంటాయి. మనం అప్పటికప్పుడు షాప్ నుండి తెచ్చుకున్నట్టే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఆవ నూనె పోసుకొని అలా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలండి. మనం ఎలాగో అయితే ఖచ్చితంగా మంత్లీ ఒక 1.5-2 kg అయితే కంపల్సరీగా తెచ్చిపెట్టుకుంటాం. ఒక్కొక్కసారి ఏంటంటే ఇంట్లో ఏమైనా వేరే స్నాక్స్ ఉండడం వల్ల పప్పులను మర్చిపోతూ ఉంటాం కదా. అలా ఏంటంటే మనం సామాన్ తెచ్చుకున్న వెంటనే ఇలా స్టోర్ చేసుకునేటప్పుడు కల్లుప్పు అండి ఇది ఇలా చేసుకోవాలి. స్టోర్ చేసుకున్నప్పుడు ఈ కల్లుప్పుని మనం వేరే మినపప్పుని స్టోర్ చేసుకునేటప్పుడు ముందుగా అయితే కల్లుప్పు పోసుకొని ఆవ నూనె కలిపి పెట్టుకున్న మినపప్పునైతే ఆ డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా ఫస్ట్లో అనుకునేదాన్ని, కానీ కాదండి, ఇది బెస్ట్ ఇది టిప్. ఇందులో అయితే ఒక 2 మిరపకాయలు, ఒక మిరపకాయ వేసేసుకుంటే సరిపోతుంది. మిరపకాయల ఘాటు వల్ల పురుగు పట్టడం, చీమలు పట్టకుండా స్టోర్ చేసుకోవడం అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే శనగపప్పు. ఈ శనగపప్పు అనేది మనం రేర్గా వాడతాం. ఏదైనా చిన్న ఉప్మాలోకి, ఇంకేంటంటే ఏదైనా చేసినప్పుడు మాత్రమే. అది డైలీ అయితే వాడం కదండి.
వాడినప్పుడు మాత్రం మనకి ఒక్కొక్కసారి పురుగు పడుతూ ఉంటాయి. ఈ పురుగు పట్టకుండా ఏంటంటే ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బా అయితే తీసేసుకోవాలి. అందులో కూడా కల్లుప్పు వేసేసుకొని, నా దగ్గర అయితే శనగపప్పు ఒకసారి మొత్తం పాడైపోయింది నేను చూడకపోయేసరికి. ఊరెళ్ళాను ఒక 20 డేస్. ఈ శనగపప్పు కూడా ఒక బాక్స్లో పోసేసుకొని ఆవ నూనె కొంచెం 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి. కలుపుకోవాలి. ఆ విధంగా కలుపుకున్నాక మంచిగా కలుపుకోవాలి. ఇందులో కూడా ఒక మిరపకాయ అయినా ఒక బగారాకైనా వేసేసుకోవచ్చు. నేనైతే బిర్యానీ ఆకు అయితే వేసేసుకున్నాను. ఈ ఘాటు వల్ల పురుగు పట్టడం అనేది ఉండదండి. చాలా యూస్ఫుల్ టిప్ మన పిల్లలు ఉన్న వాళ్ళకైతే. నెక్స్ట్ ఏంటంటే మనం సంవత్సరం పొడుగుతా ఈ చింతపండును అయితే స్టోరేజ్ ఖచ్చితంగా కంపల్సరిగా ఎండాకాలం వచ్చిందంటే మనకు గుర్తొచ్చేది చింతపండు, కారం ఇవే కదండి. మనం స్టోర్ చేసుకున్నప్పుడు మనం అప్పుడే ఎండాకాలమే గింజ మాత్రం ఖచ్చితంగా తీసేయాలండి. చింతపండులో గింజ తీసేసి ఒక వారం రోజులు ఎండబెట్టుకోవాలి. ఏంటంటే మనం కొంతమంది గింజ కొట్టకుండానే స్టోర్ చేస్తూ ఉంటారు. అది రాంగ్ అండి. ఏంటంటే గింజ ఉండటం వల్లనే చింతపండు అనేది చాలా పురుగు పడుతుంది. ఒక మంచి బ్యాగ్ తీసేసుకోవాలి, కాటన్ బ్యాగు. ఈ కాటన్ బ్యాగ్ అయితే మంచిగా మొత్తం అందులో చింతపండునైతే నారలు ఏం లేకుండా మంచిగా గింజ లేకుండా అన్నీ తీసేసుకొని నేనైతే ఒక మంచి కాటన్ కవర్లో అయితే వేసేసుకున్నాను. మళ్ళీ ఒక క్లాత్ తీసేసుకొని అందులో కూడా లవంగాలు 4. ఇది సంవత్సరం పొడుగుతూ ఉంటుంది కాబట్టి ఇది మాత్రం గ్యారంటీ యూస్ఫుల్ టిప్. అలా క్లాత్లో ముడి వేసేసుకొని అందులో వేసేసుకొని అందులో కూడా ఒక బిర్యానీ ఆకు, మిరపకాయలు 2 ఇలా అయితే వేసేసుకోవాలి. అది సంవత్సరం పొడుగుతూ ఉండేది కాబట్టి మంచిగా వేసుకోవాలి. ముడి కూడా అందులోకి గాలి చొరబడకుండానంత ముడి వేసేసుకొని, నాకైతే ఫ్రిడ్జ్లో స్పేస్ ఉందండి కొంచెం. ఈ చింతపండునైతే నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే నెక్స్ట్ చింతపండు కూడా మనకు నల్లగా ఉంటే వాడాలనిపించదు కదా, అలా నల్లబడకుండా ఉంటుందన్నమాట చింతపండు. ఓకేనండి. చింతపండుని, శనగపప్పు ఇవన్నీ స్టోర్ చేసుకోవడం అయితే చూసాం కదండి. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నన్ను కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.